మిత్రులు సూర్యాపేట జిల్లాకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు మిత్రులు కిషోర్ గారు, బొల్లం మల్లయ్య గారు, హుజూర్నగర్ కోఆర్డినేటర్ ఓఎన్ఆర్ గారు, వేదికపై ఉన్న ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు మిత్రులు, జిల్లాలో ఉన్న ఏకైక శాసన మండలి సభ్యులు మిత్రులు కోటిరెడ్డి గారు, స్థానిక నాయకులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి కృషి చేసిన జిల్లాలోని అన్ని మండల పార్టీల అధ్యక్షులు, గౌరవ ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, అన్ని స్థాయిల్లో పనిచేస్తూ ఉన్న మండల గ్రామం అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, కార్యక్రమంలో హాజరైన సోదరిమణులు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఇవాళ వాస్తవానికి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంది మన పార్టీ గురించి మాట్లాడుకోవడానికి, మన పార్టీ పుట్టుక నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాల్ని ప్రస్తావించుకోవడానికి, రేపు మనం ఎంతో ఉత్సాహంతో జరుపుకోబోతున్న 25 వసంతాల ఉత్సవ సభను వరంగల్లో చరిత్రలో ఏ పార్టీ చేసుకునే విధంగా అద్భుతంగా చేసుకోవడానికి, దాన్ని విజయవంతం చేసుకోవడం కొరకు ఈరోజు ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇదే సందర్భంలో తప్పకుండా ప్రస్తుత ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలి, ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకోవాలి. కానీ ఆ విషయాలు కేటీఆర్ గారే బాగా చెప్పగలుగుతారు. ఈ ముఖ్యమంత్రి దాటుతున్న రేఖలెన్ని, వాణిలెన్ని, తారలెన్ని, అన్ని విషయాలను కూడా స్పష్టంగా చెప్తారు. నేను వాటి జోలికి పోవడం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా 2001లో పుట్టడానికి ముందు ఉన్న పరిస్థితులు ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు. కేసీఆర్ తెచ్చిన పదవిలో కూర్చొని, కేసీఆర్ వల్ల సృష్టించబడ్డ పదవులలో కూర్చొని చాలామంది పైరకారులు, బ్రోకర్లు, జోకర్ నాయకులు కూడా ఇవాళ పదవులలోకి వచ్చి మాట్లాడుతున్నారు. ఆనాడు కేసీఆర్ జై తెలంగాణ అంటే, అమ్మో కేసీఆర్ నెంబడి నిలబడితే మాకేమైద్దామని చెప్పి ఉచ్చాలు పోసుకొని దూరం పోయిన వెధవలు, సమైక్యాంధ్ర తొత్తులుగా పనిచేసిన ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు తెలంగాణలో ఇవాళ చాలా అవాకులు చివాకులు పేలుతున్నారు. అదొక వైపు. ఏముండి ఆనాడు కేసీఆర్తోని ఆ రోజు దానిక తెలుగుదేశంలో ఉండి అన్న అనుకుంటూ చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా ఎప్పుడైతే కేసీఆర్ జై తెలంగాణ అని గులాబీ జెండా ఎత్తినరో పారిపోయినరు. ఎందుకంటే ఆ సమయం అటువంటిది. తెలంగాణ యాసను కూడా మర్చిపోయి తెలుగును ఆంధ్ర యాసలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మన సెక్రటేరియట్లో, మన అసెంబ్లీలో, తెలంగాణ అంతటా. తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధించిన సందర్భం. గా టైంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ని కాదు, భారతదేశాన్ని కూడా చంద్రబాబు నాయుడే నడుపుతున్న సందర్భం. అటువంటి టైంలో తెలంగాణ ఎండిపోతున్న తెలంగాణను చూసి, వెళ్ళిపోతున్న తెలంగాణను చూసి, వలసల పాలైన తెలంగాణను చూసి, నేనున్న తెలంగాణ కొరకు, తెలంగాణ రైతులారా చనిపోద్దు, తెలంగాణ నేతన్నలారా చనిపోకండి, నేను వస్తున్నా తెలంగాణ కొరకు, ఎవడి కడుపులో తలబెట్టినా, ఎవడి కాలు మొక్కినా మన సమస్యలు తీరవు, తెలంగాణ రాష్ట్రం సొంతమైతేనే తప్ప మనకు ఆ బాధలు తప్పవు అని చెప్పి గులాబీ జెండాను ఎగిరేసి ఒక్కడిగా సిద్దిపేట నుంచి బయలుదేరిన కేసీఆర్ ఆ పార్టీ నుంచి వచ్చిన పదవులకు రాజీనామా చేసి, ఆ పార్టీకి రాజీనామా చేసి ఒక్కడిగా బయలుదేరిండు. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఒక్కరొక్కరిగా వస్తున్న వాళ్ళని కలుపుకొని, ఊరికొక్కరే ఉన్న ఊరికొక్కరిని కేసీఆర్ అని పిలిచినా భయపడకుండా వచ్చిన ఉద్యమకారుల్ని వెంటబెట్టుకొని, ఒక తల్లి కోడి పిల్లల్ని ఎట్లా రెక్కల కింద పెట్టి కాపాడుకుంటుందో కాకల నుంచి, గద్దల నుంచి, ఆ